హైదరాబాద్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి గడ్డం హరీష్ గౌడ్ ఐఎస్ సదన్ నియోజకవర్గంలోని విశ్వనాథ కాలనీ, సింగరేణి కాలనీ, సుబ్రహ్మణ్య కాలనీ, చింతల్ బస్తీ, మాదన్నపేట సేవా సంఘం, శంకరేశ్వర బజార్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం హరీష్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ముందు వస్తున్నానని ప్రజలకు తెలిపారు. చెప్పు గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సైదులు, మల్లేష్, మంజుల, పరశురాం, కురుమూర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగర ఓటర్ మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారం. జై భీమ్. నా పేరు గడ్డం హరీష్ గౌడ్. ధర్మ సమాజ్ పార్టీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని తెలియజేస్తున్నాను. మరి నాకు ఎన్నికల సంఘం సీరియల్ నెంబర్ 12 చెప్పుల గుర్తుని కేటాయించడం జరిగింది. మరి మీ విలువైనటువంటి అమూల్యమైన ఓటును చెప్పుల గుర్తు మరి సీరియల్ నెంబర్ 12 మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి ధర్మ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేను ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా తోటి మరి మీ ముందుకు వస్తున్నాను. ఏంటి ఈ ప్రత్యేకమైన ఎజెండా? మరి ఇప్పటిదాకా ఈ మహానగరాన్ని శాసించినటువంటి అగ్రవర్ణ పార్టీలు అయినటువంటి మరి బీజేపీలు కానీ, ఎంఐఎంలు కానీ, కాంగ్రెస్ కానీ, తదితర పార్టీలు ఏవైనప్పటికీ కూడా అవి కేవలం వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసినవి తప్పించి కానీ అణగారిన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఏమాత్రం పనిచేయలేదు. మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం మాత్రమే. కానీ మేం గెలిస్తే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడం కోసము మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్ ఏరియాలో జీవిస్తున్నటువంటి ఆ అనగారిన పిల్లలు, పేద పిల్లలు కూడా అమెరికా తరహా మరి విద్యను అందుకోవడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాఠశాల విధానాన్ని తీసుకొస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావడం కోసము మరి వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పన సిస్టాన్ని తీసుకొచ్చి అడ్డాల మీద ఉంటున్నటువంటి ఆ కూలీ చేసుకునేటువంటి ఆ జీవితాల్లో ఒక సంపూర్ణమైనటువంటి ఉపాధిని కల్పించి వాళ్ళు ఆత్మగౌరవప్రదంగా బతికే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి మార్గాన్ని వెతకడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి దాదాపు దశాబ్దాల తరబడి జీవిస్తున్నటువంటి ఈ స్లమ్ ఏరియాలో బతుకుతున్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇప్పటికీ పక్కా ఇండ్లు లేవు. మరి ఇప్పటిదాకా ఎందుకు పక్కా ఇండ్లు లేవంటే మరి వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళ జీవితాల్లో నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. మరి వీళ్ళేమో రోజు కూలినాలు చేసుకొని మరి వాళ్ళకి ఓట్లేసే ఓటర్లుగా మిగిలిపోయింది తప్పించి కానీ మరి వీళ్ళ జీవితాలకి ఒరిగింది లేదు. కానీ ధర్మ సమాజ్ పార్టీ గెలిస్తే 100% ఈ స్లమ్ ఏరియాలో బతుకుతున్నటువంటి వాళ్ళకి పక్కా ఇండ్లుగా వాళ్ళకి పట్టాలు చేసి వాళ్ళ ఆత్మగౌరవంగా బతికే విధంగా మేము కూడా హంబీ హైదరాబాదీ అనేటువంటి ఆ నినాదంతో వాళ్ళు కూడా మరి ఆత్మగౌరవంతో బతికే విధంగా పక్కా ఇండ్ల రూపకల్పన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి గృహ సముదాయ వ్యవస్థను తీసుకొస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వీళ్ళందరికీ కూడా మరి ఆరోగ్యం బాగోలేకపోతే సుస్థి చేస్తే ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటల్కే పోతూ ఉన్నారు. మరి వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి వీళ్ళు కూనలిపోతున్న పరిస్థితుల్లో మరి సర్కారు వైద్యం అనేది సరిగా లేని పరిస్థితుల్లో మరి బస్సు దవాఖానాలు అవి బంద్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. మరి పెద్ద పెద్ద ఆసుపత్రికి పోతామంటే అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. మరి ఇక్కడ దాదాపుగా మరి బస్తీలలో ఉంటున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మరి ఆరోగ్యవంతులుగా మార్చడం కోసము ఇంటింటికి గడప గడపకు ఉచిత వైద్యాన్ని తీసుకుపోతూ మరి వాళ్ళను నిండు నూరేళ్ళ ఐశ్వర్యవంతులుగా బతికించుకోవడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకొస్తాం. మరి అదేవిధంగా ప్రతి వర్షాకాలం వస్తే ఈ స్లమ్ ఏరియాలలో నాలాలు మరి ఎక్కడికక్కడ పొంగి పొరుతూ ఉంటాయి. దుర్గంధంతో మరి మనుషులు జీవించలేని పరిస్థితి ఉన్నది. మరి కాబట్టి ఆ నాళాలని ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి IoT సాంకేతిక వ్యవస్థతో మరి వాటిని శుభ్రం చేసి దుర్గంధం లేనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి పచ్చదనంతో ఉండేటువంటి మరి పరిశుభ్రమైన వాతావరణంతో జీవించే విధంగా ఈ మహానగర వాసులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సిస్టాన్ని తీసుకొచ్చి ఆ నాళాలు పొంగి పొరలకుండా, దుర్గంధం వ్యాపించకుండా, పచ్చదనం పరిశుభ్రతతోటి మరి నగరవాసులు మంచి ఆహ్లాదకరంగా జీవించే విధానం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందిస్తాం.